వీటిలో మరో బ్రేక్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంపై ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిసింది. ఇక అల్పపీడనం బలహీనపడే మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర రాయలసీమల మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాలో అక్కడికక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీయని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణాన మన సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. చూసిన బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇక అల్పపీడనం బలహీనపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు కూడా ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు కూడా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. వరుణ్, ఏదైతే నైరుతి రుతుపవనాలు ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవుల్లో చేరుకుంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక అంచనాకు వచ్చారు. ఏపీతో తెలంగాణతో పాటు ఏపీ అటు తమిళనాడు రాష్ట్రాల్లో కూడా తుఫాన్ తరహా వాతావరణం నెలకొంటుందని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లయితే పేర్కొన్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే శనివారం ఉదయం నుంచి కూడా ఏపీ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. ఒక చోట అయితే భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. మరోపక్క గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఇటు కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజమండ్రి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మొన్నటి వరకు కూడా ఎండలైతే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోపక్క ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్న రోజులు. మరోపక్క ఇంకా రోహిణి కార్తీక రాకముందే వాతావరణం చల్లబడింది. మళ్ళీ వర్షాలు తగ్గిన తర్వాత ఎండలు ఏ విధంగా ఉంటాయని కూడా ఒక పక్క జిల్లా వాసులు కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఒక పక్క ఎండ వానగా ఉంటే మాత్రం కంపల్సరీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఒక పక్క ఆరోగ్య శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షం ఎక్కువగా తడవకూడదు, అంటే తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తుంది. మరోపక్క వాటర్ కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరోపక్క చూసుకున్నట్లయితే మొన్నటి వరకు రబీ సీజన్, ఇప్పటికే రైతులంతా కూడా తాము పండించిన ధాన్యం అంతా కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితే ధాన్యాన్ని అయితే విక్రయించారు. అయితే ఎక్కడైతే కొన్ని చోట్ల అయితే మనం చూసుకున్నట్లే కొన్ని జిల్లాల్లో లేట్ గా అయితే రబీ అయితే కోతలు అయితే మొదలయ్యాయి. అయితే వారు ఒబ్బరు చేసుకునే తరుణంలోనే 2 రోజుల నుంచి పడుతున్న వర్షాలకైతే అక్కడక్కడ ఈ ధాన్యం కూడా తడిసి ముద్దైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మామిడి కావచ్చు, కొన్ని సీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు పంట వచ్చే సీజన్ ఉంది, చేతికి వచ్చే సమయంలో ఇటువంటి వర్షాలు రావడంతో పంట కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క ఏదైతే ధాన్యం తడిసిందో ధాన్యం కూడా రంగు మారే అవకాశం ఉంటుంది, మొలక వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై కూడా ప్రభుత్వం అయితే ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో, అంటే నష్టం అంటే భారీ స్థాయిలో నష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే రబీ కూడా చాలా వరకు కూడా రైతుల చేతికి వచ్చింది కాబట్టి భారీ స్థాయిలో నష్టం లేకపోయినా ఎవరైతే నష్టపోతున్నారో రైతులను కూడా ఆదుకోవాలని కొంతమంది అయితే కోరుతున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఇది మరో 2 రోజుల పాటు ఏదైతే ద్రోణి కొనసాగుతుందో దీని ప్రభావంతో ఇటు ఉమ్మడి జిల్లాలతో పాటు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కోనసీమ, కాకినాడ జిల్లాలతో పాటు కొన్ని జిల్లాలకు కూడా హెచ్చరికలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా రైతులు కావచ్చు, అలాగే ఈ గొర్రెల కాపర్లు కావచ్చు, ఎవరు కూడా పొలాల్లో ఉండకూడదు, పిడుగులు పడే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరికలు, అలాగే వారి చరవాణిని
ద్వారా కూడా మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేస్తున్న పరిస్థితితో ఉంది. మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే శనివారం నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. మొన్నటి వరకు ఎన్నికల వేడితో పాటు భానుడు కూడా అదే రీతిలో బగబగలాడుతున్నాడు. ఇప్పుడు గత 2 రోజులుగా వాతావరణం చల్లబడుతుంటే కొంచెం ఇటు రాజకీయ నాయకులు కూడా కూల్ అయ్యారు. మరోపక్క ఇటు జిల్లా వాసులు కూడా సేరదీరుతున్న పరిస్థితి ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ నందిని ఫర్ ది అప్డేట్స్.